నేను 100% మీతో ఉన్నాను. కానీ రండి అందరం కలిసి వెళ్ళి. అవును, ఆయన చెప్పింది అదే. కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఓకే, బంగారాశర్మ గారు మీతో మాట్లాడుతాను. శర్మ మీతో మాట్లాడుతాను. రైట్, మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే మొత్తం మీద వీర రాఘవరెడ్డి చర్యలు ఇప్పుడు అంటే అర్చకుల మీద దాడితో బయటకు వచ్చాయి, కానీ అంతకు ముందుకు ఆయన రాజ్యాంగం మీద దాడి చేయడం కానీ న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం కానీ మనం చూసాం. అప్పుడే కేసులు పెట్టుంటే అప్పుడే చర్యలు తీసుకుంటే అసలు ఇంత చర్యలు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని కొన్ని చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆలయాల మీద ప్రధాన అర్చకుల మీద దాడి జరుగుతుంది అని చాలా విమర్శలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, నా తోటి సోదరులకి, అర్చకులకి కూడా గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు దేశం మొత్తం జరుగుతున్నటువంటి ప్రతి దాడుల్ని ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ వచ్చాక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయా? ఏ దేవాలయాల మీద దాడులు జరిగాయి? ఎవరు? ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఫోన్ చేసి అర్చకులతో మాట్లాడినటువంటి విషయం మీరు గమనించలేదా? లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో మీకు పనిచేస్తుంది, మీకు చూసుకుంటది, మీకు పూర్తిగా ప్రభుత్వము అండగా నిలబడుతుంది అని ముఖ్యమంత్రి గారు స్వయాన వారితో మాట్లాడినటువంటి విషయం మనం గమనించాలి. ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం గాని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గాని దేవాలయాలకు కానీ ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రవర్తించి ఉంటే చూపించండి. ఎవరో చేసినటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి కాంగ్రెస్ మీద రుద్దుతారు. ఈ రోజు బీజేపీలను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు హిందువే కదా హిందువు మీద దాడి చేసింది. అర్చకుడి మీద దాడి చేసిన వాడు ఏ ముస్లిమో లేకపోతే అన్య మతస్థులో కాదు. ఈ రోజు దాడి జరిగింది, దాడి చేసినటువంటి వ్యక్తి కూడా హిందువే. దాన్ని మీరు ఇలా ఖండిస్తే నేను ఇలా కూడా అనాల్సి వస్తుంది. విపరీతంగా కాంగ్రెస్ మీద ఏది పడితే అది, ప్రభుత్వం మీద ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నాను నేను. మేము పూర్తి స్థాయిలో దేవాలయాలకు గాని ఎలాంటి ఎవరి మతాలకు చెందినటువంటి విధానాలకు గాని మేము వ్యతిరేకం కాదు. అందరినీ గౌరవిస్తాం, అందరికీ భద్రత కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇష్టానుసారంగా ఈరోజు జరిగిన దాడికి కాంగ్రెస్ హయాంలో జరిగిందని ఏదో డబ్బుల కోసము జరిగినటువంటి దాడిని తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద రుద్దడము, పార్టీ మీద రుద్దడము ఇలాంటివన్నీ చేయొద్దు. మీరు అవసరమైతే రాజకీయం ఇంకో రకంగా చేయండి, కానీ ఇలా సెంటిమెంట్ తో ఉండేటటువంటి ప్రార్థనా స్థలాల్లో గాని అక్కడ జరిగినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు అంటున్నాను. మా ముఖ్యమంత్రి గారు గాని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గాని, నిన్న అక్కడికి ఎమ్మెల్యే గారు వెళ్ళడము, ముఖ్యమంత్రి గారు స్వయాన ఫోన్ చేసి మాట్లాడడం కూడా మనం చూసాం. అలా దాడి కాంగ్రెస్ హయాంలో జరిగింటే మా ప్రభుత్వానికి గాని మా ముఖ్యమంత్రికి గాని చిత్తశుద్ధి లేకపోయి అంటే నిన్న అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోన్ లో మాట్లాడేవారు కాదు. అక్కడ వారికి మేము భద్రత కల్పిస్తాం, రక్షణగా ఉంటాం, అండగా ఉంటామని ఒక్క మాట కూడా మాట్లాడకపోయేవారు. స్వయం మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా మేమున్నాము మీకు వెనకాల అని అందరూ కూడా వారికి భద్రత ఖండిస్తున్నామండి. ఒక మాట చెప్తాను, ఇక్కడ మనం చేయాల్సింది ఒక రాఘవరెడ్డి అనేటువంటి శిక్షించడం కాదు. ఒక వ్యక్తి వెళ్ళి ఒక నేరం చేశారంటే దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి తెలుసుకొని వాటిని మనం నిర్మూలించినట్టయితే అసలు బేస్ ఏంటో మనం నిర్మూలించాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయాల కంట్రోల్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేవాలయ భూములన్నింటినీ కూడా ఆయన విడిపించాలి. రేవంత్ రెడ్డి గారు చేయాలి, ఆ పని నిరూపించుకోవాలి ఆయన. ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి. ఇదిగో వ్యక్తిగతంగా చేసినటువంటి దాడిని ప్రభుత్వానికి పార్టీతో రుద్దకండి. అక్కడ జరిగినటువంటి వాస్తవాలని నిజాలని బయటికి తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది, కానీ మీరు అనవసరంగా ప్రభుత్వం మీద నిందలేసి పార్టీ మీద నిందలేస్తే తప్పు. ఇది చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. ఇలాంటి వ్యవహారాలు మాట్లాడొద్దని దయచేసి అర్చకులు లైన్ లో లేను. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలీదు. నా వర్షన్ మాత్రం క్లియర్ కట్ గా ప్రభుత్వము అన్ని దేవాలయాలకి అన్ని మతస్థులకి అందరికీ భద్రత కల్పిస్తుంది. ఇందులో ఎలాంటి కూడా ఒక్క నిమిషం నేను ఎగ్జిట్ అయిపోతాను దయచేసి. ఈ ప్రోగ్రాం మొదలైన దగ్గర నుంచి ప్యానెల్ లో ఉన్న సభ్యులు ఎవరు కూడా ఒక మాట కూడా ఎవరిని కాంగ్రెస్ అనలేదు. అవును, దాని గురించినటువంటి చర్చ ఇంత పొడుగ్గా జరుగుతోంది. ఓకే కులకర్ణి గారు,
మొత్తం మీద గోశాలకు సంబంధించినటువంటి ఆవులను ముస్లిం వ్యక్తులకు ఇవ్వడం ఏంటి, ఒక దళితుడిని భుజాల మీద వేసుకోవడం ఏంటి, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కొంతమేర ప్రజాగ్రహం గురయ్యారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అయ్యా వారు చెప్పినంత వింటున్నాను, కానీ ఇదంతా టాపిక్ డీవియేట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మునివాహన సేవ జరిగి కూడా నాకు తెలిసి సంవత్సరాల పైన అయిపోయింది. ఆ గోశాల ఇష్యూ కూడా జరిగింది. దాని మీద వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో విశ్లేషణ వివరణ ఇచ్చారు, అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి మనం. గతాలు తవ్వుకోవడం, భవిష్యత్తును ఊహించుకొని మాట్లాడుకోవడం అన్నది ఈ టాపిక్ కాదు. మనం ఇప్పుడు జరిగిన విషయాన్ని గతంలో చేసిన తప్పిదాల వల్లనే ఈ దాడి అనేది ఒక్క రోజు జరిగిన సంఘటన కాదు, అయ్యా మీరు కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క దానికి పరాకాష్ఠ ఇది. ఒకరోజు వ్యక్తిగత దాడి కాదు, వీరరాఘవ రెడ్డికి రంగరాజుల శత్రుత్వం ఏముందండి? ఆయన ఎక్కడ అనపర్తిలో ఉంటాడు. ఈ రోజు జరిగిన అటాక్ అన్నది వాటన్నిటి కూడా కలిపి ఉందా లేదా అన్న విషయం ప్రభుత్వం తెలుస్తుంది, మన అధికారులు వారు తెలుస్తారు. కానీ చెప్పేదంటే అటాక్ ఎందుకు చేయాలి? వారికి ఇందాక శర్మ గారు చెప్పినట్టు, బంగారం శర్మ గారు చెప్పినట్టు, మీకు గనక డీటెయిల్స్ కావాలంటే ఆర్టీఐ యాక్ట్స్ ఉన్నాయి, మిగతా చాలా సెక్షన్లు ఉన్నాయి, లీగాలిటీస్ ఉంది, మనకంటే పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. మీరు చెయ్యాలనుకుంటే అలా చేయండి. మీరు గనక వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తామంటే మీరు న్యాయాన్ని చట్టాన్ని ఒక వ్యక్తి చేతిలో పెడితే సమాజం ఏమైపోతుందండి? దాన్ని ఖండిస్తున్నామండి, దాన్ని సపోర్ట్ ఏం చేయట్లేదు. దాడి చేయడానికి ఖండిస్తున్నాను. అయ్యా మీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీకు కొన్ని నచ్చలేదు, మునివాహన సేవ నచ్చలేదు, సంతోషం, మీకు ఇంకా గో ఇవ్వడం నచ్చలేదు. ఇవాళ మీరు దాన్ని నచ్చిందా? చెప్తున్నా వినండి. రేపు ఇంకొకరు నచ్చితే వారు అటాక్ చేస్తారు. అంటే ముస్లింస్ కి ఇచ్చేస్తారా గో? మీకు నచ్చింది అది? కాదండి ఇలా అటాక్ చేసుకుంటూనే పోతారా? అటాక్ చేయమనట్లేదండి, సమస్య కారణాన్ని తొలగించాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలి దీనికి.